గత 5 ఏళ్లుగా రాష్ట్రానికి పరిశ్రమలు అనేవే రాకపోవడంతో యువత ఎంత నష్టపోయారో అలాగే రాష్ట్రం ఎంత ఆదాయాన్ని కోల్పోయిందో మనం 5 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి ఎందుకు ప్రజలు చంద్రబాబు గారిని ఎంచుకున్నారు, చంద్రబాబు గారికి భారీ మెజార్టీతో పట్టం కట్టారు అంటే పరిశ్రమలను ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. చంద్రబాబు గారు వచ్చి నెల రోజులు కాకముందే, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాకముందే అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుంది. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు 2 సంస్థలు ముందుకు రావటం, అందులో ఒకటి ఏకంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ కావటంతో ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఆనందం. గత వారంలోనే చంద్రబాబు గారు ఢిల్లీ వెళితే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఏం జరిగిందో, ఎందుకు వెళ్ళాడో నరుడికి నారాయణుడికి కూడా తెలిసేది కాదు. కానీ చంద్రబాబు గారు గత వారం ఢిల్లీ వెళ్ళటమే కాకుండా పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి ఆ రాష్ట్రానికి కావాల్సిన ఈ భారీ పెట్రోలియం పరిశ్రమ ఏదైతే ఉందో, రిఫైనరీ అలాగే పెట్రోలియం పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రానికి కేటాయించాలని చెప్పి నాడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది మీడియాతో. అనుకున్నట్టుగానే వెంటనే పనులు ప్రారంభమయ్యి చంద్రబాబు గారు తిరిగి వచ్చిన వారం రోజుల లోపలే ఈ బృందం ఏదైతే భారత్ పెట్రోలియానికి సంబంధించినటువంటి CMDతో పాటు ఆ బృందం మొత్తం ఉంటుందో నిన్న చంద్రబాబు గారితో భేటీ అవ్వటం, వారికి ఎన్ని ఎకరాలు కావాలి, ఎక్కడ కావాలనే విషయాల మీద పూర్తి స్థాయిలో చర్చించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు గారు చెప్పడంతో 3 నెలల్లో పూర్తి స్థాయి నివేదిక, అంటే ఇక గ్రౌండ్ వర్క్ 3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. 3 నెలల్లో దీనికి సంబంధించి పూర్తి సమగ్ర నివేదికతో వస్తారు. ఒక ప్లేసును ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం భూమి కేటాయిస్తే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. దీనివల్ల 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. 25,000 మంది యువతకు ఈ పెట్రోలియం ఏర్పడితే, రిఫైనరీ ఏర్పడితే 25,000 మందికి ఉపాధి కల్పిస్తారు. గతంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షలకు పైగా ఆ ఉద్యోగాలు యావరేజ్ని కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అన్ని ప్రభుత్వ రంగం కాదు, స్వయం ఉపాధి, ప్రైవేటు రంగం, ప్రభుత్వం మొత్తం కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ పెట్టుబడులు వరద అయితే బాటం జరిగింది. ఇది నిన్న చూడొచ్చు మనం, ఏదైతే భారత పెట్రోలియంకి సంబంధించిన ఆ CMDతో పాటు ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. TG భరత్ కూడా పాల్గొనడం అయితే జరిగింది. సో అంటే ఎంత వేగంగా, గతంలో ఎవరైనా సరే ఒక బృందం జగన్మోహన్ రెడ్డిని కలిసిన దాఖలాలు ఉన్నాయా? గట్టిగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ ఏదైనా గతంలో వచ్చిందా? పోనీ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ ఎప్పుడైనా గతంలో వచ్చిందా? లేదు. కానీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అతిపెద్ద దిగ్గజ సంస్థగా పేరున్నటువంటి భారత పెట్రోలియమే దాన్ని రిఫైనరీని ఏర్పాటు చేయడానికైతే రంగంలోకి వచ్చింది. దీనికి 5,000 ఎకరాలు కావాలని చెప్పి చంద్రబాబు గారిని అయితే కోరటం జరిగింది. చంద్రబాబు గారు మరో మాట మాట్లాడకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వెంటనే వారికి అయితే చెప్పడం జరిగింది. అలాగే తీర ప్రాంతంలో, అంటే మచిలీపట్నం లాంటి ప్రాంతంలో మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. అయితే శ్రీకాకుళంలో కూడా దీన్ని ఏర్పాటుకు ఒకసారి పరిశీలించాలి, అక్కడ కూడా మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలోని మరొక ప్రాంతం, మొత్తం 3 ప్రాంతాల మీద సమగ్ర అధ్యయనం చేసి మీకు ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని చెబితే అక్కడ భూమి ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించే బాధ్యత మాది. కానీ దీన్ని వేగవంతం చేయాలి, చర్చలతోనే ఆలస్యం చేయొద్దని ప్రతినిధుల బృందాన్ని కోరటంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక ప్రభుత్వం ఎంత స్పీడ్గా స్పందిస్తుందా, ఇంత చాకచక్యంగా? సాధారణంగా ఏంటంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా పెట్టుబడిదారులు ఏదైనా అడిగారు అనుకోండి, అధికారులతో కూర్చొని చర్చించాలా లేదా ఇతర నాయకులతో కూర్చొని చర్చించాలా, చాలా పెద్ద తత్వంగా ఉంటుంది. వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడానికి 6 నెలల్లో ఏడాదో పట్టుద్ది ప్రభుత్వం. కానీ ఇక్కడ చంద్రబాబు గారు అలా కాదు, ఎదురు బదురు కూర్చున్నారు. సార్ మాకు 5,000 ఎకరాలు కావాలి, ఎస్ మేము ఇస్తాం. సార్ మాకు ఇదిగో వాటర్ కావాలి, ఎస్ మేము ఇస్తాం. సార్ ఇదిగో మాకు విద్యుత్ కావాలి, లేదా మాకు ఈ సౌకర్యాలు కావాలి, అన్నిటికీ చంద్రబాబు గారు టిక్ పెట్టుకుంటూ వచ్చేసారు. ఎందుకని? వాళ్ళు బయటికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దీనికోసం ఆల్రెడీ ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ పెట్రోలియం ఏదైతే రిఫైనరీ ఉందో దీన్ని ఇతర రాష్ట్రాల్లో పెట్టుకోవాలని పోటీ పడుతున్నాయి. కాబట్టే చంద్రబాబు గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఆ రోజు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడి ఆయన్ని ఒప్పించి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు బృందం కూడా రావడం జరిగింది. బృందం కూడా ఆశ్చర్యపోయిందంట. ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఇంత స్పీడ్గా స్పందిస్తాడా? ఒక కంపెనీ కోసం ఏకంగా ముఖ్యమంత్రి ఇంత కేర్ తీసుకుని, ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటారా? అడిగిన ప్రతిదానికి క్షణం కూడా లేట్ చేయకుండా సమాధానం చెప్పడమే కాకుండా దీన్ని 3 నెలల్లోనే ముగించాలని చెప్పి
ఆయనే చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలే సంవత్సరాలు నెట్టేస్తాయి, కానీ ఈయన 3 నెలల్లో ముగించాలని ఈయనే చెప్తున్నాడని చెప్పి ఆశ్చర్యపోయే పరిస్థితి. సో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే మనసు ఉంటే ఈ రకంగా అయినా తీసుకురావచ్చు. సో ఇప్పుడు దీంతో పాటు మరొక పరిశ్రమ కూడా వచ్చింది, దానికి సంబంధించిన వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు. అమరావతికి బీపీసీఎల్ బృందం సీఎం చంద్రబాబుతో చర్చించిన ఆ సంస్థ సీఎండి కృష్ణకుమార్ అక్టోబర్ నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని చెప్పి హామీ. 3 నెలల్లో సమగ్ర ప్రణాళికతో వస్తానంటే చాలా వేగంగా వస్తానంటే, ఎందుకంటే 5,000 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే అతి భారీ రిఫైనరీ ఏర్పాటు చేయాలంటే కొద్దిగా సమయం పడుద్ది, కానీ 3 నెలల్లో మేము సమగ్ర కార్యరూపాన్ని తీసుకుని మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దశగా మరొక అడుగుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడువక ముందే బీపీసీఎల్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు సుమారుగా ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ నాటికి నివేదికతో వస్తామని చెప్పి అయితే సంస్థ సీఎండి కృష్ణకుమార్ అయితే చెప్పడం జరిగింది. ఆయన చంద్రబాబు గారిని కలవడం జరిగింది. ఇందులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్తో పాటు అక్కడ ఎంపీ అయినటువంటి వల్లభనేని వంశీ కూడా ఇందులో అయితే పాల్గొనడం జరిగింది. దానికి ఏం అడిగారంటే, తీర ప్రాంతంలో 5,000 ఎకరాలు అవసరం అని చెప్పి సంస్థ ప్రతినిధులు అడిగితే ఎలాంటి భూములైనా ఎక్కడైనా కేటాయించేందుకు మేము సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. 90 రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. చూడండి, చంద్రబాబు గారు 3 నెలల్లో దీన్ని ముగించేయండి, ల్యాగ్ చేయొద్దు, వెంటనే మీరు నిర్మాణ పనులు ప్రారంభించాలా, ఇక్కడ యువతకు ఉపాధి రావాలా, రాష్ట్రానికి ఆదాయం రావాలా, అది చంద్రబాబు గారి ఇంటెన్షను. సో ఇది ఈ విధంగా ఇక రాష్ట్రానికి ఇది నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎవరైతే బీపీసీఎల్ సీఎండి కృష్ణకుమార్ ఉన్నారో ఆయనతో కలిసి మాట్లాడుతున్నటువంటి ఫోటోను చూడొచ్చు. ఇక రాష్ట్రానికి మరొక పరిశ్రమ కూడా రాబోతుంది, అదే విన్ఫాస్ట్. ఏదైతే విద్యుత్ వాహనాల తయారీలో పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా అనేక వాహనాలను తయారు చేస్తున్నటువంటి విన్ఫాస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, ఆంధ్రప్రదేశ్కి మరొకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిందో వెంటనే రాష్ట్రానికి పరిశ్రమలు అయితే క్యూ కట్టాయి. ఎందుకనంటే హైదరాబాద్ని చంద్రబాబు గారు తీర్చిదిద్దింది ప్రతి ప్రతినిధికి తెలుసు. ఏ కంపెనీ పెట్టాలనుకున్నా కానీ ముందు హైదరాబాద్ వంక చూస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారు దాన్ని ఆ స్థాయిలో డెవలప్ చేశారు. దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. సో అదే వ్యక్తి ఇప్పుడు అమరావతిలో ఉన్నాడు. సో అమరావతి అంతకు మించి డెవలప్ కాబోతుంది భవిష్యత్తులో. కాబట్టి ఇలాంటి చోట్ల పెట్టుబడులు పెడితే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది, కంపెనీలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇలాంటి సమయంలోనే పెట్టుబడులు పెడితే. కాబట్టి కంపెనీ ప్రతినిధులు ఈరోజు చంద్రబాబు గారిని అయితే క్యూ కట్టి వాళ్ళే వచ్చి క్యూ కట్టి మేము పెట్టాలనుకుంటున్నాం, మీరు మాకు సహకరిస్తారని అడిగితే చంద్రబాబు గారు అదేంత భాగ్యం, మీరు రావాలి, కానీ మీకేం కావాలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా అంతిమ లక్ష్యం ఒకటే, మా యువతకు ఇక్కడ ఉపాధి రావాలా, పరిశ్రమలు రావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఇంతకు మించి మాకు వేరొక ఇంటెన్షన్ లేదు. గతంలో ఎప్పుడైనా ముందు మాట్లాడుకునేటప్పుడు పరిశ్రమ పెట్టుబడి పెట్టేది ఎంత, అందులో మా వాటాలు ఎంత, ఈళ్ళ కమిషన్లు ఎంత, ఆళ్ళ కమిషన్లు ఎంత అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకునేవాడు. గతంలో కియా పరిశ్రమ అప్పుడు చూసాం కదా, పాపం ఏదో ఆమ్యామ్యాలు ఇవ్వలేదని చెప్పి నాడు గోరంట్ల మాధవ్ కియా పరిశ్రమ ప్రతినిధుల మీద రెచ్చిపోయాడు. ఎందుకు రెచ్చిపోయాడంటే ఆయన ఆమ్యామ్యాలు అడిగాడంట, అవి వాళ్ళకి అందలేదు. నేను స్థానిక ఎంపీని, ఇక్కడ మీరు కంపెనీ పెట్టి నాకు డబ్బులు ఇవ్వరా, నాకు లంచం ఇవ్వరా అని చెప్పి ఆ రోజు రెచ్చిపోయాడు. కియా పరిశ్రమలో కొంతమంది వైసీపీ నేతలు ఆ డస్ట్ కాంట్రాక్ట్ మాకివ్వండి, లేకపోతే ఈ విడి సరుకు కాంట్రాక్టులు మాకివ్వండి, లేకపోతే దాని కాంట్రాక్టు మాకివ్వండి అని చెప్పి పేక మీద కత్తి పెట్టి బెదిరిస్తేనే దాని ఎక్స్టెన్షన్ తీసుకెళ్ళిపోయి తమిళనాడులోనే అక్కడ పెట్టడానికి ట్రై చేసింది కియా పరిశ్రమ. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు, వేరొక వ్యక్తి ఇన్వాల్వ్ కానే కాడు. చంద్రబాబు గారే ఫైనల్ డెసిషన్, ఆయన ఇస్తాము అంటే ఇస్తారు. ఎవరికి కనీసం గేటు కాడ అటెండర్ కూడా 10 రూపాయలు చేతిలో పెట్టాల్సిన అవసరమే లేదు. అందుకనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. అంతేగాని కూర్చుని మీ 70,000 కోట్ల పెట్టుబడి కదా, ఎవరో 1,000 కోట్లు మాకిస్తారా, ఒక 500 కోట్లు మాకిస్తారా అని బేరం ఆడితే ఎవరో పెట్టుబడి పెట్టడు. కానీ చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన దగ్గర బేరాలే ఉండవు, రాష్ట్రానికి పరిశ్రమ రావాలంతే. సో సింగిల్ విండో విధానాన్ని అసలు అమల్లోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించిందే చంద్రబాబు గారు. 21 రోజుల్లో ఎలాంటి పరిశ్రమకైనా అనుమతులు 21 రోజుల్లో, హిస్టరీ ఇది. 21 రోజుల్లో అనుమతులు అది చంద్రబాబు గారు తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు దాన్ని దేశమంతా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి విద్యుత్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు
పరిశ్రమలకు ఆసక్తి, 4,000 కోట్లు పెట్టుబడి పెట్టే అవకాశం, సీఎం చంద్రబాబుతో భేటీ, ఏపీకి వస్తే భూమితో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్న సీఎం. విద్యుత్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతుంది. 4,000 కోట్లతో ప్లాంట్ పెట్టేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తుంది. అయితే రాయలసీమలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవసరమైన భూమిని కేటాయించేందుకు సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో ఈ వియత్నానికి చెందినటువంటి ఈ విన్ఫాస్ట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, మీరు అడిగిన భూమి, వాటరు, విద్యుత్ అన్నీ మేము ఇస్తాం. రాయలసీమలో ఒకసారి ఏర్పాటు అవకాశాలను పరిశీలించండి. అక్కడైతే భూమి కూడా అవసరమైతే అనుకున్న దానికంటే భూమి కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. రాయలసీమ యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. సో రాయలసీమ సస్యశ్యామలం అవడానికి, రాయలసీమ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు గారు రావడం జరిగింది. అంతేగాని అన్నీ తీసుకొచ్చేసి మీరు అమరావతిలోనే పెట్టేయండి. అంతకుముందు మనం మాట్లాడుకున్న ఏదైతే భారత పెట్రోలియం ఉందో దాన్ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసే అవకాశాలను కూడా ఒకసారి పరిశీలించమన్నారు. అది కూడా తీర ప్రాంతంలో ఉంది కాబట్టి అటు ఉత్తరాది యువతకు అటు ఉపాధి లభిస్తుంది. సో ఇలాంటి వాటిని రాయలసీమలో పెడితే అక్కడ యువతకు ఉపాధి లభిస్తుంది. అమరావతి సైడ్ రావాల్సిన పరిశ్రమలు అవే వస్తాయి కొన్ని. సో ఇలా చంద్రబాబు గారు దూరదృష్టితో అన్నీ తీసుకొచ్చి గుంపగుత్తుగా ఒక చోట కాకుండా దూరదృష్టితో ఆలోచించి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో వాటిని పెట్టమని చెప్పి అడుగుతున్నారు. సో అది చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజ్ఞత. ఏ ప్రాంతాన్ని తక్కువ చేయరు. గతంలో రాయలసీమ మొన్న 2024లో చంద్రబాబు గారికి ఎంత గౌరవం ఇచ్చిందో, కూటమికి ఎంత ఘన విజయాన్ని ఇచ్చిందో మనందరం చూసాం. సో దాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగానే చంద్రబాబు గారు ఇలాంటి పరిశ్రమలను రాయలసీమ దీనికి కూడా దాదాపుగా ఒక 3,000 నుంచి 5,000 మందికి సుమారు ఉపాధి కల్పించవచ్చని ఒక అంచనా అయితే ఉంది. సో ఇలాంటి వాటిని అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ యువతకు ఉపాధి వస్తుందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుంది. తెదేపా హయాంలో అంతర్జాతీయంగా పేరున్నటువంటి కియా సంస్థ వంటివి ఆల్రెడీ వచ్చాయి. అనంతపురం జిల్లాలో వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి. సో ఇప్పుడు ఈ విద్యుత్ వాహన బ్యాటరీ పరిశ్రమ కూడా వస్తే దానికి మరింత తోడుగా ఉంటుంది. ఇలాంటి పరిశ్రమలు కొన్ని రావటం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా రాష్ట్రానికి రావటం ప్రారంభిస్తాయి. మనం భారత పెట్రోలియం అది ప్రభుత్వ రంగ సంస్థ. వాస్తవానికి దాన్ని తగ్గించుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దానికోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఎందుకంటే 70,000 కోట్లకు పైగా ఆ పెట్టుబడి పెట్టే సంస్థ. సో దానికి సంబంధించి దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇది రాష్ట్రంలో భారీ రిఫైనరీ 75,000 కోట్లతో పెట్టుబడికి బీపీసీఎల్ రెడీ. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సంస్థ సీఎండీ ప్రతినిధుల భేటీ. చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 5,000 ఎకరాలు అవసరమని వినతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమ్మతి. 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని కంపెనీకి సూచన. అక్టోబర్ కల్లా పూర్తి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామన్న ప్రతినిధులు. రిఫైనరీకి బందరు అనుకూలమైన ప్రాంతం. ఇది సాకారం అయితే 25,000 మందికి ఉద్యోగాలు. సో భారత పెట్రోలియం రిఫైనరీ అంటే అది ఎంత పెద్దో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు దాని వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. ఇక 4,000 కోట్ల పెట్టుబడికి విన్ఫాస్ట్ ఆ సంస్థ ప్రతినిధులతో బాబు చర్చలు. ఓర్వకల్లు లేదా కృష్ణపట్నంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల ప్లాంట్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది చంద్రబాబు గారు నెల రోజులు కాకముందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారటం మొదలైంది. ఆల్రెడీ బీపీసీఎల్ నుంచి ఒక 75,000 కోట్లు, విన్ఫాస్ట్ నుంచి ఒక 4,000 కోట్లు, అంటే దాదాపుగా 79,000-80,000 కోట్ల పెట్టుబడులకు దాదాపుగా ముందడుగు పడింది. మొదటి 6 నెలల్లోపే దీని కార్యరూపం కూడా దాల్చబోతుంది. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎంత శరవేగంగా వస్తున్నాయో మీరు ఆలోచించండి. 5 ఏళ్లలో ఇలాంటి ఒక్క పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాలేదు. రాకపోగా ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయాయి. చంద్రబాబు గారు గతంలో కేటాయించినటువంటి కొన్ని పరిశ్రమలకు ఆ టైం కూడా ఎక్స్టెండ్ చేశారు. వాస్తవానికి ఈ టైంలోపు వాళ్ళ నిర్మాణం ప్రారంభించాలని ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో వాటికి మళ్ళీ అదనపు సమయం కేటాయిస్తాం, మీరు పనులు ప్రారంభించండి అని చంద్రబాబు గారు ఆహ్వానాలు కూడా అయితే పంపడం జరిగింది. ఇంకా వాటి నుంచి అయితే ఎటువంటి స్పందన రాలేదు. ఇది మొత్తంగా రాష్ట్రానికి చంద్రబాబు గారి హయాంలో పెట్టుబడుల వరద పారుతుంది. దాదాపుగా 80,000 కోట్లతో దాదాపు 30,000 మందికి ఉపాధి కల్పించే విధంగా 2 పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.